హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్న నీతి కథను గురించి తెలుసుకుందాము. నీతి కథలు చిన్న చిన్న కథల రూపంలో మానవ విలువలు, నైతికత, మంచితనాన్ని బోధించే సందేశాలను అందిస్తాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నీతి కథ సత్యం మీదున్న బలం. ఒక గ్రామంలో రాజు తన ప్రజల నిజాయితీని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలో ప్రతి రైతుకు ఒక విత్తనాల పొట్లం ఇచ్చాడు. ఈ విత్తనాలను నాటి పంట పండించి ఏడాది తర్వాత నన్ను కలవండి. అత్యుత్తమ పంట పండించిన వారికి నేను బహుమతి ఇస్తాను అని చెప్పాడు. అందరూ ఉత్సాహంగా విత్తనాలను నాటి మంచి పంట కోసం శ్రమించారు. కానీ ఒక యువకుడు ఎంత ప్రయత్నించినా తన విత్తనాలు మొలకెత్తలేదు. కాలం పూర్తయింది. ఇతర రైతులందరూ తమ పొట్లాలు తీసుకువచ్చారు. ఎవరి మొక్కలు బాగా ఎదిగాయో, ఎవరి పంట బాగా పండిందో గర్వం చూపించారు. కానీ ఆ యువకుడు మాత్రం ఖాళీ చేతులతో రాజును కలిశాడు. రాజు ఒక్కొక్కరిని పరిశీలించాడు. చివరిగా ఆ యువకుడి వద్దకు వచ్చి, నీ చేతులు ఖాళీగా ఎందుకు ఉన్నాయి అని అడిగాడు. ఆ యువకుడు విత్తనాలు మొలకెత్తలేదని నిజాయితీగా చెప్పాడు. రాజు చిరునవ్వు నవ్వి సభలో అందరికీ ఒక అద్భుతమైన నిజాన్ని వెల్లడించాడు. నేను అందరికీ ఉడికించిన విత్తనాలనే ఇచ్చాను. అవి ఎప్పటికీ మొలకెత్తలేవు. ఈ యువకుడు మాత్రమే నిజాయితీగా నన్ను కలవడానికి వచ్చాడు. నిజం చెప్పినవాడే విజేత కాబట్టి ఇతని నిజాయితీకి ప్రతిఫలంగా ఈ యువకుడిని నా వారసుడిగా ప్రకటిస్తున్నాను అని రాజు చెప్పాడు. నిజాయితీ ఎప్పుడు విజయం పొందుతుంది. అబద్ధం చెప్పి తాత్కాలికంగా గెలిచిన చివరికి నిజం మాత్రమే నీవు నమ్మిన విలువలకు గౌరవం ఇస్తుంది.